గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి ఇరుదేవేరులతో కలిసి స్వామివారు ఈ నిత్య కళ్యాణ మహోత్సవం అనేటటువంటి మహాయజ్ఞాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో భక్తాదులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి ఆ అనేక మంది కూడా ఒక్క భావస్కులై, ఒక్క మనస్కులై, ఒక్క ఏకీకృతమైనటువంటి సంకల్పంతో స్వామివారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో కూడినటువంటి ఆ నియమావళిని అనుసరిస్తూ భక్త మహాసంకల్పాన్ని చెప్పుకున్నాము. అంతేగాక ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మహాసంకల్పోత్తరమైనటువంటి ఈ ఉత్సవంలో, కళ్యాణోత్సవంలో చక్కనైనటువంటి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో నిండుగా హాయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క సంకల్పాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ధరించిన హారమణిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ధరించిన కౌస్తుభమణిలో లక్ష్మీదేవి దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉన్నది. ఈ విధంగా పరస్పరం ఒకరి ఆత్మలో మరొకరు ప్రకాశిస్తూ ఉన్న ఆ ప్రణయమూర్తుల తత్వమునకు నిలయుడైన వెంకటాచలపతిని సేవిస్తున్నాను అని శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి భావనాకృతిని మనం ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् देवो मा भोज्योतिरसं तं ब्रह्म भूर्भुवस्वरम् अस्यां शुभदौस्य देवस्य भवतो नारायणस्य श्रीःपदे पुरुषोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डितपरिवेशनादि सर्वोत्तन्त्रविषयत्वं शान्तत्वं पुण्यावाचकर्मयिष्यन् आदौ निर्विघ्नेन समाप्तत्वं विचक्षेणाराधनं तदङ्गपूर्वे करकाराधनं करिष्ये. ओं धारासप्तस्यमाण्डेषु सरस्वरस्वरिभूतेषु अभोब्रह्मन् बलिवादेश्ये गुणां दत्तां सर्वं शर्मा यदमापस्वा शुतमा शान्ता शान्तमा श्वा शुतमा पोता पोतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमां तां दृशा
भूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्रस्मै आपो वायुं सर्वं विश्वाभूतान्यपः प्राणावापः पज्वापो नमापं वाप सम्राडापो विराडापः स्वराडापः छन्दाविश्वापो ज्योतिषापो यजुविश्वापः सत्यमापः सर्वादेवतापो पूर्भस्वरापोम् अस्मिन् कुम्भेङ्गा सहित्नावाहयामि एते शतं वृणे सहस्रमज्ञाः पादाविदाः पुत्र तेभ्योऽन्द्रस्यतर्विष्णुरिष्ये देवामुञ्चन्तमतः स्वस्त्या वर्णमावाहयामि प्रेयसमावाहयामि इष्टामृतमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वरुणस्य इदमासनम् वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचं समर्पयामि एते प्लतस्त्रात्र्याभरण उपवीतपुष्पगन्धदोपदीपालङ्कारार्थाः इमे अक्षता सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमाणस्य कर्मणा निरुध्येन प्रथम विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंहितं ज्याप्तिं सङ्केतं सुस्पर्धवाहनं पूर्वाषाढोद्धवं देवं दक्षिणासमुच्येते आग्नेयोस्माद्रामेत्ताशे दातं यथोत्सम्भवः वैराजन्ते सुतं धत्तां वृषां दिशाभिधानामनादिः यामे स्थान्निन्दान् दातों भू पद्मागारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अभिधमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नीस्तुसेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेनस्पृत राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुपासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् विष्टे विज्ञानान् समाप्य कुर्यात् सुविवारस्य विश्वक्सेनस्य भोजनं भवद्ब्रह्मणादः पुण्यः पुण्यां वाचयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वास्तः प्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्तरतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधानदेवतौ समूढवस्य वागुंसुरे त्रीणिपदाविचक्रमे विष्णुगपादाभ्यः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि वसुदेतो आवृतानि वसुसै इन्द्रस्य युज्यसखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ददौ तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोऽद्यत्परमं पदं द्रविणोदा द्रविणहस्तरस्य द्रविणोदा शरीरस्य प्रयंसते द्रविणोदा वीरविदुषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कर्विदावविषं यदा वै सूर्योदयति नक्षत्रन्नेति यावत् तत्सूर्यो गच्छेति अत्र धन्यं पश्येति तावत् गृहीतत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूहतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं तण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविषयतत्त्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोऽध्यस्वास्नः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्ठेमि स्वस्ति न बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविषयतत्त्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं भ्रवन्तः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तः भ्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मव्येनं संसद्यां त्रिदेवमित्रधैर्नोऽस्तु अनुराधान् हविषा वृद्ध्यन्तः शतञ्जीव्यं सदस्वीराः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविषयतत्त्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्ठामय भोस्तान ऊर्जेदातना महेरणाय चक्षे योपस्वदमर्दस्तस्वाजेतेन उषतीरिव मात्रः तस्मारङ्गमापोश्चक्ष्याय जन्मधा आपो जनेधा जनः हिरण्यवर्णाश्च पावकाय जातः कस्य भोजास्मिन्द्रः अग्नेयगर्भन्धद्रविरोपास्थानाभिषग्स्वना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोतासपनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवोधिया पुनन्तविश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वाकृम्रणौ येन देवाः पवित्रेण आत्मानं पुनतेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां राजापत्यं पवित्रं ततोद्यामुखं हिरण्मयं येन ब्रह्मविदावयं पोतं ब्रह्म पुरीमहे
ఇంద్రస్సున్నతి సహమాప్నాతు సోమస్వస్త్యావరణస్సమీచ్యాః యమో రాజా ప్రవణాభిః పునాతమా జాతవేద మూర్జయంత్వాపునాతు తచ్చయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమతియే దేవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఓర్ధం జగాతభేషణం షన్నో అష్టద్విపదే షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంతి దేవార్తుజామాద్యంతాం దక్షిణాజాం దిశ్మాసాః పితరమాద్యంతాం ప్రదీచ్యాం దిశగ్రహ పశువామాద్యంతాం ఉదీచ్యాం దిశా భోషదేవ వనస్పతయమాద్యంతాం ఊర్ధ్వాయాహాం యజ్ఞసంవత్సరో యజ్ఞమతిర్మాద్యంతాం అథోదరాధరే నాగేభ్యోమాద్యంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మాగ్వాయామితోస్యంతో తమస్కరం వసతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం వాస్తో ఆస్పదే ప్రజాని యస్మాన్ స్వావేశానమివోనః యత్తే మహే ప్రజనోషస్వస్నే దత్తుదేశం చతుస్పదే వాస్తో ఆస్పదే శక్మయా సంసదాతే శక్తిమయీ శరణ్యాగాతమత్యాః ఆవక్షేమోతయోగ్యవరుణో యూజం బాధస్వస్తి విశ్వదానః అమీవః వాస్తో ఆస్పదే విశ్వారూపాణ్యాభిషన్నే సఖా సేవయేదినః అనోరణీయాన్ మహతో మహీయానాత్మాగ్వహాయాన్నితోస్యంతో తమస్కతం వసతి పీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్తః ప్రాణా ప్రవన్ సప్తాః సప్తాచ్చ సమిద సప్తజిహ్వాః సప్తైమే లోకాయశ్చరంతి ప్రాణాగ్వాశాం నిహితాः సప్త సప్త పురుణాన్మా సక్షనాన్మః పునః పాద్యాజం సమర్ప్యామి పురుణాన్మా సక్షనాన్మః తాపాసా గుడాభార నివేదయాన్ తాంబూలం సమర్ప్యామి సువర్ణపుష్పక్షణాం సమర్ప్యామి పురుణాన్మా సక్షనాన్మః శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని, ఆరాధన చేసినటువంటి విధానాన్ని, మర్యాదపూర్వకంగా స్వామివారిని ఏ విధంగా పిలవాలో ఆ విధంగా సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ ఉన్నటువంటి వాడై విశ్వక్షేణుల వారు నిత్య సూర్యగణాలలో ప్రథమ పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కావున ఎంతో సభక్తిపూర్వకంగా ఆహ్వానించినటువంటి విధానాన్ని మనం గమనించాము. ఓ వెంకటేశ్వర స్వామి, ఋగ్వేదంలో విష్ణోహో పదే పరమే అని ప్రశంసింపబడినవి. అందులోనే మధ్వ ఉత్సహ తేనె ఊట అని పరమ భోగ్యములుగా తెలపబడినవి. మరలా అది అట్లే అని నీవు చేతితో చూపుతున్నటువంటి నీ చరణములను శరణు వేడుతున్నాను స్వామి. శ్రీ వెంకటేశ్వర, అలనాడు అర్జునునకు సారథ్యం చేస్తూ నీవు స్వయంగా ఏ పాదాలనైతే శరణు పొందమని చెప్పావో అవే పాదాలను ఈనాడు తిరిగి నా కోసం కూడా శరణం వ్రజ అంటూ నీ చేతితో చూపుతున్నావు తండ్రి పరమాత్మ. అలాంటి నీ దివ్య చరణాలను నేను శరణు వేడుతున్నాను. దివ్య లోకాలను సైతం వెలిగించేటటువంటి పావనమూర్తివి నీవుగాన ఓ వెంకటాచలపతి, నా తలపైన కాళీయుడును సర్పరాజు పడగలపైన శ్రీవేంకటాచలం మీది దుర్గమాలైన అడవులలోన ఉపనిషత్తుల్లోన వేరే ఎలాంటి చింత లేకుండా నిన్నే ధ్యానించే యోగీశ్వరుల మనస్సులోన సమానంగా ఉంచిన నీ దివ్య చరణాలను శరణు వేడుతున్నాను పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభు అని దివ్యమైనటువంటి ఆ ఆర్త భక్తిని మనం కుమ్మరించగలిగినట్లయితే పరమాత్మ అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు. అదిగో దర్శిస్తూ ఉన్నాం. పంచమృత్తిక పాలికలలోకి దివ్యమైనటువంటి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సంప్రోక్షణ పద్ధతి అంటే శుచీకరణ అనేటటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. వేద మంత్రాలతో అత్యద్భుతమైనటువంటి పదార్థాలన్నిటినీ కూడా సంప్రోక్షణ విధానం అనేటటువంటిది ఎందుకు చేయాలి అంటే, చేస్తూ ఉన్నటువంటి భావనలన్నీ కూడా మంత్రం చేత పునీతం కావడానికి, మంత్రం చేత మంత్రస్పర్శ చేత ఏ వస్తువు అయితే పునీతం అవుతూ ఉన్నదో అలాంటి మంత్రాన్ని పలికి 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 మనం కూడా పావనమయ్యేటటువంటి మనస్సుగా మార్చుకోవాలి. ఎందుకు అంటే ఈ మనస్సు ఇప్పటిది కాదు కాబట్టి, ఈ మనస్సు అనేక జన్మల నుంచి పొరలుతూ దొర్లుతూ వస్తూ ఉన్నది కాబట్టి, అనేక తనువులను మారుస్తూ బహూనాం జన్మనామంతే జ్ఞానమాన్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నట్లుగా అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారాన్ని ఆధారం చేసుకొని మన జన్మ వచ్చింది కాబట్టి ఆ జన్మను పండింపజేసుకోవడానికి, సిద్ధింపజేసుకోవడానికి కారకమైనటువంటి కారణాలైనటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం.
సంప్రోక్షణ పద్ధతి ద్వారా దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలు సంప్రోక్షణ పద్ధతిలో భాగమైనటువంటి పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి పువ్వులతో కూడినటువంటి ఆ పాలికలలోని పదార్థాలను ద్రవ్యాలను మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారికి అంతే సభక్తిపూర్వకమైనటువంటి ఈ దివ్యమైన కళ్యాణోత్సవంలో ఈ కైంకర్యంలో మనం విశ్వక్షేణుల్ని ఆరాధన నుంచి ఆ తదుపరి స్వామివారికి ప్రతిసర్బంధన కైంకర్య విధులను నిర్వహించే విధానాన్ని మనం గమనిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు ఈనాడు 7 కొండలవాడై అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం భగవంతుని ఏ విధంగా సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. పాత్రలు. హరి ఓం. స్వస్తి నో వేదాంశునాభగ స్వస్తి దేవీ దినరమణ స్వస్తి పూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుభ్రామహే సోం స్వస్తి భువనస్తే స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరోపసరగ్ని స్వస్తి దేవాః వంత్రివో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వద్ధేరేవతి స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో ఇతే కృతి స్వస్తి బంధామునితిరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్షవృష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసగం సమత్సు బృహద్యసోనావారుహేమ అంహోం చ మాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. ప్రాహ్యక్ ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుః స్తనా వివసిసోరమృతాయమాణౌ ప్రాప్తౌ పరస్పరతులామతులాంతరౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటాచలపతి, నీకు నమస్కరించే భక్తజనులు మొట్టమొదటగా చూడదగినవి చంటి బిడ్డలకు మాతృస్తనాల వలె అమృత సమానమైనవి, కేవలం వాటితో అవే పోల్చుకోదగినవి, ఇతరత్రా వేటితోనూ పోల్చే వీలులేనివి అయిన నీ దివ్య చరణాలను వేడుచున్నాను ప్రభు. ఓ వెంకటేశ్వర, సాత్వికులచే నిరంతరం కొలవబడు పాదాలు కలిగినటువంటి ఓ ప్రభు, సంసార సాగరాన్ని దాటించగల చల్లని చూపులు గలవాడును అగు మణవాల మహాముని దయతో శరణ్యంగా చూపిన నీ దివ్య చరణాలనే వేడుచున్నాను. ఓ వెంకటాచలపతి, భూతలమంతా వ్యాపించి వికసించి వాడిపోని పూల వంటి శ్రీవేంకటాచల శిఖరానికే అలంకారమైనటువంటి జనులందరి కన్నులకు మనస్సులకు ఆనందాన్ని కలిగించే వంటి నీ దివ్య చరణాలనే వేడుకుంటున్నాను ప్రభు. శ్రీవేంకటేశ్వర నమో నమః. అట్టి ఓ పరమాత్మ, ముక్తికి నీవు ఉపాయభూతుడవైనప్పుడు లక్ష్మీదేవి ఘటికురాలుగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. నీవు ప్రాప్యుడవైనప్పుడు తాను కూడా ప్రాప్యురాలుగా స్ఫురించే శ్రీ మహాలక్ష్మిని నీవెప్పుడునూ వదిలి ఉండవు కదా. నీ గుణాలు దోషరహితమైనవి కదా. అట్టి నీకు ఓ వృషభాద్రినాథ నేను సేవకునిగా ఉంటాను. ఎల్లప్పుడూ నాకు నేను సేవకుడును, నాకు నేనే సేవకుడను, నీకై సేవకుడను అనేటటువంటి భావనతో ఈ యొక్క దివ్యమైనటువంటి మనస్సును పండించు తండ్రి పరమాత్మ. అదే కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శరణాగతి తత్వంతో కూడినటువంటి విధానాలన్నిటినీ కూడా మనం గమనించాలి. పరమాత్మ కోసం ఎప్పుడూ కూడా మన మనస్సు తపిస్తూ ఉంటుందో ఆ తపించేటటువంటి మనస్సులో పరమాత్మ ఎప్పుడూ రమిస్తూ ఉంటాడు. ఆ స్ఫురణకు మనందరినీ కూడా తీసుకువచ్చేటటువంటి బాధ్యత స్వామివారే తీసుకుంటాడు. కాబట్టి భక్తుడైనటువంటి వాడెవడైనా సరే భగవంతుణ్ణి ఆరాధనాపూర్వకంగా సభక్తిపూర్వకంగా మనసులో స్మరించినంత మాత్రం చేత అక్కడ భగవంతుని యొక్క భక్తి బీజాలు వాటంతటవే మలవబడి స్వామివారు మహాఫలమై మనకు సిద్ధి రూపంలో, సాక్షాత్కార రూపంలో, ఆత్మ సాక్షాత్కార రూపంలో స్వామివారు అవగతమవుతారు.
అదిగో దర్శించండి. ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారి దక్షిణ హస్తానికి సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్త రీతి ఈ రకమైనటువంటి వైదిక విధానంతో స్వామివారికి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా దక్షిణ హస్తానికి అనగా స్వామివారి యొక్క కుడి చేతి భాగానికి ఈ యొక్క ప్రతిసర బంధనాన్ని విధిస్తున్నారు అర్చక స్వాముల వారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వాడై, రకరకాల ఆభరణాలతో రకరకాలైనటువంటి మణిమాలములతో ధరించినటువంటి పరమాత్మ ఎంతో దివ్య సుందరాంగుడై అందమైనటువంటి చిరునవ్వుతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అదిగో ఇరుదేవేరులు కూడా, అటు భూరమని ఇటు శ్రీరమని ఇరువురు కూడా చక్కనైనటువంటి సాక్షాత్కార రూపం అంటే ఇదిగో అమ్మతత్వంలాగా ఉంటుంది అనేటట్లుగా ఆదిదేవేరులు ఇరువురు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి అయ్యవారికి ఇరువురు కూడా హృదయ నాదాన్ని వినిపించేటటువంటి వారై, హృదయాన్ని వేదికగా చేసుకుని జీవించేటటువంటి వారై, హృదయమే తానుగా జీవించేటటువంటి వారై ఇరుదేవేరులు కూడా ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణకారకమైనటువంటి అంశము. ఎందుకు అంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్ప ఆదర్శాలను అంటిపెట్టుకుని ఉండేటటువంటి ప్రక్రియలో భాగంగా కళ్యాణోత్సవాన్ని గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనం భావించాలి. అప్పుడు మాత్రమే నేటి కాలమాన పరిస్థితులను బట్టి భార్యాభర్తలు ఎలా ఉన్నారు, నేటి కాలమాన పరిస్థితులను బట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ, ప్రేమ కానీ, అన్యోన్యత కానీ, ప్రేమానురాగాలు కానీ, విశ్వాసం కానీ, నమ్మకం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ సుస్థిరంగా ఒకేలా జీవితాంతము కూడా ఒకేలా కళ్యాణం నాటి వేళ ఏ విధంగా అవన్నీ ఉన్నాయో ప్రేమానురాగాలు, అన్యోన్యతానురాగాలు అవన్నీ కూడా జీవితాంతం కూడా ఉండేటట్లుగా ఉండడానికి అనుకూలమైనటువంటి ఉత్సవమే ఈ కళ్యాణోత్సవము. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా కళ్యాణోత్సవాన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితంగా భావించి మనందరం కూడా నిత్య జీవితంలో ఈ యొక్క కళ్యాణోత్సవం యొక్క ఉద్దేశాన్ని గమనించి ఈ విధమైనటువంటి భావన చేస్తే ప్రేమానురాగాలు, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమానురాగాలు ఏమాత్రం ఇబ్బందికరంగా ఉండకుండా సఖ్యతతో కూడినటువంటివై ఆత్మను పండించేటటువంటివై మనకు మానవ మాతృలైనటువంటి మనకు జీవిత పర్యంతము కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అదిగో దర్శించండి. పంచమృతికా పాలికలతో చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి సంప్రోక్షణ పద్ధతి తర్వాత చక్కనైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా శ్రీదేవి అమ్మవారికి వామహస్తానికి ధరింపజేశారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి వామహస్తానికి అనగా కుడి చేతికి ఈ దివ్యమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కనైనటువంటి ఈ కార్తీక మాసంలో సాధనకు ఎంతో సహకరించేటటువంటి మాసంగా భాసిల్లుతున్నటువంటి మాసం అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైనటువంటి మాసం. మనస్సు ఒక్కసారి ఇంద్రియాలను పట్టుబిడక, ఇంద్రియాలను లోభత్వంలోకి నెట్టక, జీవిత పర్యంతమంతా కూడా ఒక కేంద్రీయభావంగా భగవంతుణ్ణి మనం ఆదర్శవంతమైనటువంటి జీవితంగా ఎంచి రామచంద్రుని ఆదర్శాన్ని, శ్రీకృష్ణుని ఆదర్శాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సఖ్యతా భావాన్ని, ఆ ఆదర్శాన్ని, కళ్యాణమూర్తి తత్వం అంతరార్థాన్ని మనం గమనించుకొని మనం ఈ మాసాన్ని గడిపాము అంటే చక్కనైనటువంటి అదృష్టము, చక్కనైనటువంటి ఫలితము, చక్కనైనటువంటి మనకు సౌఖ్యాలన్నీ కూడా కలుగుతాయి. ఆత్మ సౌందర్యాన్ని మనకు మనమే దర్శించేటట్లుగా ఈ మాసం అంతా కూడా ఉపయుక్తకరమైనటువంటి విధానాలను మనకు పట్టిస్తూ ఉంటుంది. మనం కాస్త శ్రద్ధ పెడితే చాలు ప్రకృతి మొత్తం కూడా పులకరించిపోయేటట్లుగా ఆ సాధకునికి సహకరిస్తూ ఉంటుంది. అదియే ప్రకృతి తత్వం. ఓం నమో వెంకటేశాయ. देव्याहोतारावृतपूर्वेरिष्टास्यां तन्वासुवीराः मह्ये जन्तुम्यानव्यागोतसत्यामनुसौम्यस्तु येनो मानिगाहं कथमर्चनाहं विश्वे देवासोऽधिवोचतामि कन्यमानमस्यामेध्वं पाप्मानं भजमानस्यन्तु शिवानः सन्तु प्रतिदक्षस्य सन्ना माता पृथ्वीतोकदाता कोदक्षदनेन सौम्या कृणद्धं वृषणा होतन्त्रि अष्टावन्नकमसनाविदोहरं येन देवासो जनन्यभिष्क्रियाः जातवेदो भुवनश्रेते हिंसतपसोज्जनिषदेः अग्निमश्वत्था देव्यवाहिं शमीगर्भाज्जनेन व्योमे अभूः घृतः प्रतीको घृतयोनिरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नं
कुतः पुषस्त्वा सत्वा भवन्ति कथं भवन् क्षिरायुक्षदेवान् उपावरोहजानि आयुप्रयाग्मरेमस्माहदेशस्त्रोदिदेनोद्रोणे अज्ञायाहि विजेर्नानो विदाति निहोता सत्सवृषि ऐतेन मन्यस्वानुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदप्रसवा ब्रह्मज्ञानं ब्रह्मसाध्वीमस्त्र वेनावः सबुद्ध्यामासविष्टा सच्चनमतशिवः ब्रह्माण्डमावाहयामि प्रजातमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमान् सोमो वीरं कर्मणं दातु साधन्यं तकं सभयं पितृश्रणमदातस्मै सोमावाहयामि ज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावद्यत्तन्नागस्तुतेजमानोऽस्तु सप्तर्षीणागं सुदाम्यत्रलसत्रिमं यज्ञं यजमांसदेः ॐ प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावद्यत्तन्नागस्तुतेजमानोऽस्तु सप्तर्षीणागं सुदाम्यत्रलसत्रिमं यज्ञं यजमांसदेः ॐ प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्ये स्थ यज्ञे स्थ वायुभूते स्थ विष्णोर्मनसा भूते स्थ यज्ञस्य पावने स्थः परशरस्य पवित्रेः स्थ वैष्णव्यो देवसविदपसपुनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वरापो देवीरग्रे भोग्रे भोग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तयुष्मानिन्द्रोत्तूर्ये यूयं द्रविणिध्वंस्तूर्ये प्रोक्षतास्ता विष्णवे नमः दक्षिणता विष्णोस्तुभोसि पश्चिमसो दत्तान् देवेभ्यः विष्णोस्तुभोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वाणस्पत्यो देवेभ्यः सन्दस्वा ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातम् इच्छा प्रणयज्ञं देवतावद्यतनागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांसदेः ॐ प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातम् इच्छा प्रणयज्ञं देवतावद्यतनागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांसदेः ॐ प्रणय दक्षिणप्रदौ ब्राह्मीण तीर्थेन प्रजात्मावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि सोममावाहयामि सोममावाहयामि सोमावाहयामि प्रजात्मावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि सोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि विष्णुनामावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपामि इन्द्राष्टनृपामि विघ्नेष्टनृपामि सोमाष्टनृपामि सोमाष्टनृपामि अग्निसोमाहाभ्याण्डष्टनृपामि प्रजापतिष्ठनृपामि ब्रह्मणेष्टनृपामि इन्द्राष्टनृपामि वसुभ्याष्टनृपामि मरुद्भ्याष्टनृपामि रुद्रेभ्याष्टनृपामि अपापस्पृश्या ओं श्रीविष्णुवेष्टनृपामि मित्राष्टनृपामि वरुणाष्टनृपामि आदित्येभ्यष्टनृपामि सिभ्याण्डष्टनृपामि पूष्णेष्टनृपामि कक्षाष्टनृपामि कक्षदेव सोमाष्टनृपामि औपासनयज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनृपामि सर्वदेवेभ्यो जुष्टनृपामि आज्यन्त्रिप्रतिश्रयामि चिरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतमस्वारणमसि अन्ततमृक्षान्तरधारातयः प्रतिष्ठरक्षप्रतिष्ठारातयः चिक्वस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्प्रतिष्ठापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्वा सविदापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा अध्यक्षा अक्षता च चरिभिरिमामे ज्ञष्टया धनस्तन्तु एका च शतं च सहस्रं च आयतं च नीतं च प्रेतं च अर्बुदं च निर्बुदं च समुद्राक्षु चन्द्राक्षु च अपराधस्य मामे ज्ञष्टया धनस्तन्तु इंद्राय नमः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोदसे नमः विरप्रसे नमः पंचरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविता प्रथमा षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानया ऐन्द्यत्नात्मा जातवेदस्य नेतुस्सवदेजयद्वदेजास्मान् प्रजापशुब्रह्मोत्तेन अन्नाद्येन समेध्य अस्मिन् औपासनाढ्युण्डे ब्रह्मन् संस्थम् आधास्यादस्वा समेध्य स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्य ओं श्रीविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा वसुभ्याः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा तेनमग्रस्थाः नमतेनमग्रस्थाः सरस्वतेन्नमग्रस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः
वैवाहिकोत्सर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्तर्पर्यातरुणात् प्राश्तार्थम् अतो देवैर्वैष्णवं करिष्ये एतेन मन्यस्वान् तेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओम अतो देवाः बन्धनदौष्णचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समोढमस्वां श्रेय स्वाहा श्रेणीपदाविचक्रमे विष्णुगोपादाभ्यः तदोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसेतो अवतानस्य नृस्यजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षुरादग्स्वाहा तद्विप्रासो विञ्जवो जाद्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग्स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भो स्व स्वाहा तेन नमस्ताः तेन नमस्ताः सरस्वतेन नमस्ताः देवता प्रासावीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
विष्णुभक्तिरकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्या भ्रमणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावृणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारयुक्तश्रीवराहकूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सतलान्तल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां अधोभागे महानारायणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डिसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्तिलकावती यशोवती इति अष्टदेवपुरी विराजते इंद्राग्नि यमुनिरति वरुणवायु कुबेरीशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षसरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिभूते जम्बूप्लक्षक्रौञ्च सागसान्मणि पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमणय सहदृक्तमद्रक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्पुरुषहारेणाभद्राश्वकेतुकमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्यौवनकौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्तक्ष्यार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितरामात् सङ्घातव कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वर्यमण्डलपर्यन्तं कृतराशिर्वर्षसहस्रावसाने एकैकतिलापर्णक्रमेण सर्वराश्रवकसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रीणीकृताग्निष्ठामत्राप्ताप्तोर्जां शान्तवन वाजपेय पौण्डरीकाश्वमेधादि शरक्कद पुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूहमन्तर्यामि अर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टावित्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रकरापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गेरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आङ्गेरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयवानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटाहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवास स्वामी
పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానౌర్వేదుల పంచార్షే ప్రణాళిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మ్యాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రత్రయార్షే ప్రణాళిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీభూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేర్దాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం దర్శించాము. అగ్ని యొక్క దైవతత్వం ఎట్లా ఉంటుంది అంటే, ఓ అగ్ని, యజ్ఞమునకు పురోహితుడవు, దేవతలకు పూర్వము ఉన్నటువంటి వాడవు, విశ్వమునకే ఋత్విజుకుడవు, ఆ పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి దేవతలందరినీ వెంట పెట్టుకుని వచ్చేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు అగ్నిపురుషుడు కాబట్టి యజ్ఞమునకు హోత అయినటువంటి అగ్ని మనలోని నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేల్కొల్పుగాక. అగ్నిని అగ్ని వైముఖాదేవ అంటారు. సకల సంపదల ప్రదాత మరియు యజ్ఞం యొక్క హోత. అట్టి అగ్నిదేవుడిని మనం అందరం కూడా ఆరాధించాలి. అంతేగాక అగ్నిక్ పూర్వేభిర్ఋషిభిక్ ఈడ్యో నూతనైరుత స దేవాన్ ఏహ వక్ష్యతి. ప్రాచీన మరియు ప్రస్తుత ఋషులకు ఆరాధ్యుడవైనటువంటి అగ్ని సకల దేవతలను తోడ్కొని వచ్చు. ఈ అగ్నిదేవుడు మాకు దృష్టిని, జ్ఞానమును మరియు శక్తిని ప్రసాదించుగాక. అగ్నిదేవుడే అందరి దేవతలను తీసుకుని వస్తాడని ప్రతీది. అలాగే మనము ఇచ్చేటటువంటి హవిస్సులను దేవతలకు అతడే చేరవేస్తాడు అని ఋగ్వేదం ప్రబోధిస్తూ ఉన్నది. కాబట్టి ఆ దివ్య తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి జ్ఞానానికి చిహ్నంగా ఉన్నటువంటి ప్రతిరూపంగా ఉన్నటువంటి అగ్నిదేవుడు మనలో ఎప్పుడు కూడా సిద్ధింపబడాలి. అంటే మనం అందుకు అనుకూలమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ ప్రస్తుత నిరంతరం వర్ధమానంలో జీవించేటట్లుగా చేసేటటువంటి వాడు అగ్నిపురుషుడు. కాబట్టి అగ్ని వలన కలుగు శక్తి, శాంతి, సంతోషం, సంపద దినదిన ప్రవర్ధమానమవుతూ శాశ్వత కీర్తిని, శక్తిని కలుగజేయునుగాక. భౌతిక సంపదల వలె కాలంతో తరిగిపోదు. అగ్ని బ్రహ్మాండాన్ని మరియు పిండాండాన్ని కూడా శాసిస్తాడు. అగ్ని మనలోనూ ఉన్నాడు. అతడి వల్లనే మన శరీరములోని జీవరసాయన ప్రక్రియలు జరుగుతాయి. రయం అంటే మనలో గల ఐశ్వర్యం, సంపద. వీరహ అంటే శక్తి కలిగినటువంటి కథానాయకుడు. అలాంటి వేదమంత్రోచ్చారణతో కూడినటువంటి ఆ స్తుతి, అగ్నిదేవుని యొక్క స్తుతిని మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా పలికినంత మాత్రం చేతనే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి సకల మానవాళికి కూడా శుభమును ప్రసాదించు ఆధ్వర్యుడు అయినటువంటి అగ్నిదేవుడు యజ్ఞమును అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఆ యజ్ఞ ఫలములను దేవతలకు అందజేస్తూ ఉంటాడు. యజ్ఞం అధ్వరం. అగ్ని సాధకులను ఉత్తమ లోకాలకు పోవడానికి మార్గాన్ని సులభం చేస్తాడు. అలాగే సాధకుడిలో కూడా ఆధ్యాత్మికతను పెంచేటటువంటి బాధ్యత కూడా తానే తీసుకుంటాడనమాట. అలాంటి అగ్నిసాక్షిగా జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఎంతో దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, అనంత లోకాలను సైతం శాసించేటటువంటి ఒక గొప్ప వేడుకలలో తలమానికమైనటువంటి
కైవల్య ప్రాప్తిని కలిగించేటటువంటి ఒక వేడుకగా మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా శ్రీవారి కళ్యాణోత్సవము అంటే అది అత్యద్భుతమైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని ప్రేరేపించేటటువంటి అంశంగా భావిస్తారు. ఆ అవకాశాన్ని ఎస్విబిసి అనగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి దివ్యమైనటువంటి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచీకరణమైనటువంటి ఈ కళ్యాణోత్సవం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా దర్శించడానికి వీలుగా ఇంతటి సేవను అందిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంత భగవంతునికి అనుబంధంగా ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ సేవలన్నిటినీ కూడా మన ఇళ్లలో ఉంటూ మనం చూసేటటువంటి సేవా భాగ్యాన్ని, ఆ బాధ్యత తీసుకున్నటువంటి వారందరికీ కూడా మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దివ్యమైనటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది ఒక గొప్ప విశేషం. అంటే ఎక్కడో ఉండేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి కళ్యాణోత్సవం తిరుమల వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆనంద నిలయంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణాన్ని ఎక్కడో ఉన్నటువంటి వారందరూ కూడా దర్శించడానికి వీలుగా ఈ యొక్క మాధ్యమం పనిచేస్తూ ఉన్నది. కనుక ఇక్కడ మాట్లాడేటటువంటి మాట ఎక్కడో ఉన్నటువంటి వారు వింటున్నారు అంటే ఇక్కడ ఉండేటటువంటి భావన ఎక్కడో అంతటా ఉన్నటువంటి భగవంతుడు ఎందుకు వినడు? ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి భావన అంతటా ఉన్న భగవంతునికి ఎందుకు అవగతం కాదు, ఎందుకు భగవంతునికి చేరదు? ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఇదే మనకు అంతర్ముఖ సాధన అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆలోచన కూడా భగవంతుడే. ప్రతి ఆలోచన సంకల్పంగా మారి సంకల్పాలన్నిటినీ కూడా భగవంతుని వైపు నడిపించుకుంటూ ఉంటే అది దివ్యానుగ్రహానికి పాత్ర పోషించేటటువంటి భావన అవుతుంది, సాధన అవుతుంది. ఈ కార్తీక మాసంలో అత్యద్భుతమైనటువంటి సాధనా కోణంలోనే ప్రతిదాన్ని మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రకృతి సహకరించేటటువంటి మాసం, ప్రకృతి పులకరిస్తూ మనకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి దివ్య సాధనలన్నీ కూడా మనం పండించుకోవడానికి, వాటిని నిర్వహించుకోవడానికి ఈ మాసం మనకెంతో ఉపయుక్తకరంగా మనకు అనుకూలిస్తుందన్నమాట. కాబట్టి ప్రాతః సంధ్యాకాలంలో అత్యద్భుతమైనటువంటి ఆ విధి విధానాలతో సంధ్యావందనాలు కావచ్చు, చక్కనైనటువంటి నిష్ఠతో కూడినటువంటి స్వామి గోవిందమాలలు వేసేటటువంటి వారు గోవిందమాలలు వేసి స్వామివారికి సభక్తిపూర్వకంగా స్వామివారిని దర్శించుకొని, స్వామి ఇదిగో నేను ఈ దీక్షలో ఉన్నాను, కేవలం నీ భక్తులను మాత్రమే, ఇంతకు మీ భక్తి విశేషంగా మాత్రమే నాలో నడుస్తూ ఉంటుంది, ఇంకా అన్యమైనటువంటిది ఏది ఉండదు అనేటటువంటి భావనతో గోవిందమాలలు కూడా వేస్తూ గోవింద 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 అనేటటువంటి దివ్యమైనటువంటి నామంతో భక్తుల యొక్క హృదయ ఆవిష్కరణ ఆ విధంగా ప్రతినిత్యము కూడా స్వామివారి సాన్నిధ్యానికి దగ్గరగా ఉండడం మనం గమనించగలుగుతూ ఉంటాం. అంతేగాక కార్తీక మాసం, మార్గశిర మాసం, ఈ యొక్క దివ్యమైనటువంటి ధనుర్మాసం 2 మాసాలు కూడా సాధనకు ఎంతో ఉపయుక్తకరమైనటువంటి మాసాలు. దర్శిస్తూ ఉన్నాం స్వామివారి యొక్క దివ్య లీలా వినోదుడైనటువంటి పరమాత్మ అనుగ్రహం చేత మనందరం కూడా స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఉన్నాం. అదిగో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఎంతో ఠీవీగా మనందరి ముందు దర్శిస్తూ ఉన్నారు స్వామివారు. అంతేగాక దేవేంద్రుడు ఏ విధంగా అయితే స్వర్గాధిపతిగాను, అమరావతికి రాజుగాను, ప్రభువుగాను, దేవతలందరికీ రాజుగాను ఏ విధంగా ఉంటాడో, ఆ ఇంద్ర అనేటటువంటి శబ్దాన్ని పూర్తిగా స్వామివారు భగము అనే 6 లక్షణాలు ఏ విధంగా సంపూర్ణంగా కలిగినటువంటి వాడై ఉంటాడో అలాంటి ఇంద్ర శబ్దాన్ని కూడా భగవంతునికి అన్వయించవచ్చు. ఇంద్ర అనేటటువంటి శబ్దము అంత శక్తివంతమైనటువంటి శబ్దం కాబట్టి పరమాత్మ ఇంద్రునితో కూడా పోల్చబడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ శబ్దంలో ఉండేటటువంటి విశేషం అలాంటిది. కాబట్టి సూర్య చంద్రులు సైతం వెలిగించేటటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడై స్వామివారు కొసరి మరి జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు. భగవద్గీతలో మనం వినగలిగినట్లయితే స్వామివారు, నాయనా అర్జున చెప్పవలసిందంతా చెప్పాను, సుమంగళీర్యంబధోరిమాగుం సమేధవస్యత సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన శ్రియే జాతశ్రియానిర్యాయ శ్రియంబజోతిర్భ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసముత్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు.
సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతనా మేధినీ దేవీ వసుంధరా స్యాదుసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎనమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భో స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితాః ప్రాసామీః. ఓం భూః అతిపురోత్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్కర్మాంగం లాజహోమం కరిష్యే. ఐతే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా దేవసవితాః ప్రసవా ఇమాం లాజాంతే ఆజ్యమభిగార్యాం. ఇమాం లాజానాపామి సమృద్ధికిరణాన్ మమ శుభ్యంతు సంవరణాం తదగ్నిరణమన్యతాం. యన్నార్యుపబ్రూతే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మస్వాహ
उदाजिसास्वायशोदोहिदेनागुंसेनोत्तर्जन्यस्मेन दत्तामृतागुम् अनु विश्वावदत्तया वयं धारावधन्यायव अतिगाहे महिद्षः इमां लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यपब्रोते अग्नो लाजानावन्ति दीर्घायुरस्तिरेवतिरेदन्तां ज्ञातयोमस्वाहा उदाजसा स्वायशोरोहिदेनागुंसेनोत्तर्जन्यस्य सुष्मेण रस्थामृतागुम् अनु विश्वावदत्तया वयं धारावधन्यायव अतिगाहे महिद्षः इमां लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तसंवरणां तदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तिरेवतिरेदन्तां ज्ञातयोमस्वाहा उदाजसा स्वायशोदोहिदेनागुंसेनोत्तर्जन्यस्य सुष्मेण तस्थामृतागुम् अनु विश्वावदत्तया वयं धारावधन्यायव अतिगाहे महिद्षः ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा तेन नमस्ताः हनुमते नमस्ताः सरस्वते नमस्ताः देवताप्रासावीः ओम भूहोतिव्रत्यष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रपर्यातरणात् प्रास्थात् मत देवाय वैष्णव ऋषि तेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवताप्रासा ओम मतो देवाहुंत्रतो विष्णुचक्रमे पृथिव्या सुतां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानदेवनं समो नमस्वां श्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणधारयन् स्वाहा विष्णोः कर्माणि विसेदो वरदानस्येन्द्रस्य जसगा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवीपचक्षरात् स्वाहा तद्विप्रासो पुण्यवोजाध्रभागं तस्मिन् दिने विष्णोरित्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा अते नमस्ताः हनुमते नमस्ताः सरस्वते नमस्ताः देवताप्रासावीः ओम भूः अतिपुरोक्तमष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं पृष्ठातन्त्रं करिष्ये अते मुनिस्वा नमते मुनिस्वा सरस्वते मुनिस्वा देवताप्रसवा यतस्य कर्मणोत्तरीतं विद्यान्महाकर्म अग्निस्सष्टार्थं करोतु स्वाहा अग्निः षष्ठकृते स्वतावतेनां कामानागसमुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नमदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवादिष्टं देवतमुष्टये स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा इन्मात्मनम् इन्दावूदग्निस्तत्पनरः जातवेदा विचारिष्णे स्वाहा पुनरग्निशिक्षणात् पुनन्द्रप्रस्ते पुनर्म्याश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेषं दृष्टि स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्ये स्वाहा देवेभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्रावतमत्यास्रावतम षट्कुलमत्नोक्तञ्चग्ने अतिरिक्तं कर्मणो यच्छेन्नमग्नपर्वान् पुण्यकल्पयन् स्वाहा क्रावतिरेतदेवान् स्वाहा यथोश्चेषु धीमहि स्वाहा समितस्य तेजोमयधे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धि में प्राणान् में पाहि स्वाहा ब्रह्मणोधि में बुद्धि में पाहि स्वाहा सप्तते अग्नि सप्त सप्तः सप्त सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वान्ति सप्तयोनिरावरण सावतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं औषधवनस्पतिगन्धर्वास्य भुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं देवोज्जीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वास्य जीर्णं स्वाहा समन्तां भविष्यावतेन समादित्यैर समृद्धिः समिन्द्रेण विश्वेभिः देवेभिरन्तां दिव्यं नभो गच्छते स्वाहा सप्तते अग्नि सप्तः सप्तः सप्तावप्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावरणस्वावतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वास्य त्रिप्यन्तां दक्षप्रदा महाप्रतामः साक्षीमस्तत्रिप्यन्तां तेन मुखस्था सस्तेन देवताप्रासावीः पवित्रं से पवित्रं मे भूयात् स्वाहा पूर्णं से पूर्णं मे भूयात् स्वाहा ससन् मे भूयात् स्वाहा अक्षतमक्षतेजो क्षमा मे चेष्टा दक्षिणता विष्णु
प्राच्यां विष्णो सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति। आप्यायन्त्वामापवोषधयो मरुतां पृषधयश्च दिवं गच्छत तनोरुष्टिमेरे स्वाहा। शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कसवस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयो भूस्थान ऊर्जेदाद्रा महेरणायजस्ये योपस्पदमार्दस्तस्य वादेतेन उषतेरिव मात्रः तस्मारङ्गमापोशिक्ष्याय जन्मधा आपो जनेधाजनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्य भूयासं मत्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्य भूयासं मत्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यन्दृशे उदगान् मतोर्नमाः दिभ्राजमानसरसमध्या समावृषभोरोहिताक्षसूर्यो उपसन्मसावनातु ओं च मे सदस्य मे यज्ञपते नमश्च इत्येः ज्ञानं तस्मै तस्मै नमः बालकदम्बा च दम्बा सत्यः नम्बा वसुः नम्बा होत्रे नम्बा प्रत्यारभाग्ये जातवे से भगवान् प्रज्वलितवो नमः। कायेन वाचा मनसेन्द्रियैर्वा वृद्ध्यात्मना वा प्रति स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथा संप्रेषयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ। सर्वं श्रीभुवनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి లాజహోమం పవిత్రమైనటువంటిదై ఎంతగా వెలుగొందుతూ ఉన్నదో చూశారా. అమ్మవారి యొక్క ఆకాంక్షలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అయ్యవారు చక్కగా వృద్ధిగా చక్కనైనటువంటి ఆయుషుతో అన్ని రకాలుగా ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి భావనతో వధువు చేసేటటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటిది లాజహోమం. అలాంటి పవిత్రమైనటువంటి లాజహోమాన్ని మనం దర్శించాము. అంతేగాక పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించాము. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం అంటే స్వామివారు ఎంతటి లీలా వినోదుడు అంటే 32,000 సంకీర్తనలో హృదయస్థానాన్ని ఆవిష్కరించుకున్నటువంటి వాడై అన్నమాచార్యుల వారు ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఆ వంశీయుల చేతుల మీదుగానే నిర్వహించబడడం అనేది ఒక విశేషాంశం. ఆ దివ్యమైనటువంటి కైంకర్యాలలో భాగంగా వారుణమాయనం అనేటటువంటి పక్షాన్ని మనం చూశాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనము అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిద్దాం. చక్కగా ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు చక్కగా ఈ కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని ఏ విధంగా
నిర్వహించుకుంటూ ఉన్నారో చక్కగా చూద్దాం. ఎంతో ఆనందకరంగా ఉల్లాసభరితమైనటువంటి కైంకర్యాలలో ఇది కూడా ఒకటి. దండలు మార్చుకోవడం అని అంటూ ఉంటారు కదా, ఆ దండలు మార్చుకోవడం అనేటటువంటి వాడుక భాషలో ఉన్నటువంటి పదాన్ని ఇక్కడ మనం అన్వయించుకుంటే తెలుగు భాషా వైఖరంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దండలు మార్చుకునే ప్రక్రియలో భాగంగా స్వామివారు ఈ మాలా పరివర్తనం అనేటటువంటి ఒక గ్రాంధికమైనటువంటి పదంతో జోడించుకుంటే ఆ హుందాతనం అనేటటువంటి తెలుగు భాషా వైఖరిని మనం దర్శించుకోవచ్చు. స్వామివారు చక్కగా అలంకరించుకున్నటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి స్వహస్తాల మీదుగా ఏ విధంగా ఇప్పుడు వేశారో అదే విధంగా ఇప్పుడు అయ్యవారు ధరించినటువంటి మాలను తీసి తిరిగి భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా చూశారా, చక్కగా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలను తీసి అమ్మవారికి అలంకరించారు. అదేవిధంగా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి, అదేవిధంగా భూదేవి అమ్మవారి నుంచి ఇప్పుడు భూదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు అయ్యవారికి యథావిధిగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా ఈ దండలు మార్చుకునేటటువంటి ప్రక్రియ ఎంత హుందాతనంతో, ఎంత నిండైనటువంటి ఒక ఉత్సవమో మనం చూస్తూ ఉన్నాం. అదిగో దర్శించండి, భక్తులందరూ కూడా దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఎంతో ఆనందకరమైనటువంటి ఈ శుభవేళ అభిజిత్ లగ్నంలో స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని భక్తులందరూ కూడా తమ తమ హృదయనాదంతో వీక్షిస్తూ రెండు కన్నులను కూడా దగద్ధగాయమానమైనటువంటి స్వామివారి అనుగ్రహంతో మెరుస్తూ ఉన్నటువంటి దివ్య జ్యోతుల్లాగా చూసేటటువంటి కన్నులే మారి స్వామివారి యొక్క లీలా విశేషానికి పాత్రత పోషిస్తూ ఉన్నటువంటి వారందరూ భక్తులు కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్షతారోహణ అనగా అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు కానీ బియ్యము అని అర్థం. వాటితో అక్షతారోహణ పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన వింటూ ఈ కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి